హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈసారి నోటిఫికేషన్ కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్. ఈసారి హైదరాబాద్ యూనిట్లో ఓపెనింగ్స్ కోసం నోటిఫికేషన్ పడింది ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 డిసెంబర్. వావ్, అంటే ఎక్కువ రోజులు లేవు, ఎగ్జాక్ట్గా 1 వీక్ ఉంది అంతే. సో క్వాలిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీ క్వాలిఫికేషన్ కనుక లేకపోతే మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అయినట్టే కనుక వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ లైక్ మై వీడియో అండ్ కామెంట్ ఇన్ దిస్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి. మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్ యూనిట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈసారి వచ్చేసరికి ట్రైనీ ఇంజనీర్ పోస్టులకి ఓపెనింగ్స్ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. బట్ అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వావ్, ఈసారి 7 డిపార్ట్మెంట్స్లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఏమేమి డిపార్ట్మెంట్స్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, is project engineer, again electronics, mechanical, computer science, electrical. Wow, okay, 3 are familiar departments friends. అయితే పోస్ట్ కోడ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి, అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా మనకి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా అబ్జర్వ్ చేయండి, 25 years. ఓకే, ట్రైనీ ఇంజనీర్ కదా, అందుకని ఏజ్ లిమిట్ అలా ఇచ్చినట్టున్నారు. అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ ఇక్కడ 1 year అడిగారండి. 1 year మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చింది. సారీ, ట్రైనీ ఇంజనీర్ పోస్ట్ 3 ఉంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 4 ఉన్నాయి. ఓకేనా? సో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకి మళ్ళీ మనకి ఏజ్ లిమిట్ మారుతుందండి. ట్రైనీ ఇంజనీర్ పోస్ట్కి ఏజ్ లిమిట్ కూడా చేంజ్ ఉంది. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్కి కనుక మీరు అప్లై చేయాలనుకుంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ట్రైనీ ఇంజనీర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ కూడా మనకి జనరల్ 16, ఓబీసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 3 ఓపెనింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇక్కడ ఏమేమి కండిషన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ట్రైనీ ఇంజనీర్ పోస్ట్ కనుక మీరు అప్లై చేయాలంటే కంపల్సరీగా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఆ పర్టికులర్ ఫీల్డ్లో. దే మే ఎక్స్టెండ్, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వీళ్ళు ఒక 1 year సర్వీస్కి పీరియడ్ 1 year తీసుకుంటారు. దే మే హ్యావ్ ఏ ఛాన్స్ టు ఎక్స్టెండ్ ఇట్ టు అప్ టు 3 years. 3 years వరకు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ట్రైనీ ఇంజనీర్గా 25,000 పే చేస్తారు. అండ్ 3,000 చెప్పున థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 31,000 అవుతుంది ఫ్రెండ్స్ శాలరీ. ఓకేనా? అదే ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసరికి సేమ్ మన మచిలీపట్నం యూనిట్లో పడింది కదా, అలాగే 35,000తో స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ 5,000 శాలరీ ఇంక్రీజ్ అయింది. 35, 40, 45, 50 అలా. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ప్రొబేషనరీ పీరియడ్ 2 years తీసుకుంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ 2 years తర్వాత దే మే హ్యావ్ ఏ ఛాన్స్ టు ఎక్స్టెండ్ యువర్ సర్వీసెస్ 4 years, అప్ టు 4 years వరకు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఫస్ట్ సరేనండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలో చూద్దాం. ఇక్కడ మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ట్రైనీ ఇంజనీర్కి, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్కి క్వాలిఫికేషన్స్ అయితే సేమే ఉన్నాయి. బట్ ఎక్కడ డిఫర్ వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్లో డిఫర్ వస్తుంది, అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకు డిఫర్ అవుతుంది. ఒకసారి అవన్నీ చెక్ చేసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈవెన్ ట్రైనీ ఇంజనీర్ మెకానికల్, ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ కూడా క్వాలిఫికేషన్ అయితే సేమ్ ఫ్రెండ్స్. మీరు ఏజ్ లిమిట్, మీకున్న ఎక్స్పీరియన్స్ని చూసి మీరు అప్లై చేసుకోండి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కూడా అంతే. బట్ మనకి ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఏమీ రాలేదు. ఎలక్ట్రికల్కి ట్రైనీ ఇంజనీర్, బట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, బీఎస్సీ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము. సేమ్ మన మచిలీపట్నం యూనిట్లో ఎలా ఇచ్చారో సేమ్ అదే ఇక్కడ రిపీట్ చేశారు. ఎవరైతే పార్ట్ టైం కరెస్పాండెన్స్లో చదివి ఉంటారో వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ అని.
ఓకేనా. ఇంకా ఇంకేమున్నాయి మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటి, జస్ట్ వి ఆల్రెడీ డిస్కస్డ్. ట్రైనింగ్ ఇంజనీర్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా 1 year ఉండాలి. అదే ప్రాజెక్ట్ ఇంజనీర్కి 2 years ఉండాలి అని. అండ్ క్లియర్గా మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్, అకాడమిక్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ వర్క్, ట్రైనింగ్ ఇవేమీ కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చెయ్యరు. కంపల్సరీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సే ఉండాలి. ఓకేనా. ఆ, అయితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఏ ఫీల్డ్స్, ఎలక్ట్రానిక్స్లో ఎలా ఉండాలి, ఎలక్ట్రికల్స్లో ఎలా ఉండాలి అని కూడా క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్స్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ చూడండి. ఆ స్పెషలైజేషన్స్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఈవెన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఏ ఏ వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలో క్లియర్గా ఇచ్చారు. అవన్నీ చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయండి. ఈవెన్ మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ మొత్తానికి ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీరు మీకు సపోజ్ కంప్యూటర్ సైన్స్కి అప్లై చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి డిఫరెంట్గా ఉంది అండ్ ట్రైనింగ్ ఇంజనీర్కి కూడా డిఫరెంట్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి అది చెక్ చేసుకొని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్. ఒకసారి నోటిఫికేషన్ మీరు చదివి చూసుకొని అప్లై చేయండి. అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అప్లికేషన్స్ వచ్చేసరికి హార్డ్ కాపీస్ అంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తున్నాను, వినండి. ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి బీఈఎల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఫీ అనేది చలానా పే చేయాలి. ఫీ చలానా పే చేసి మీ సర్టిఫికేట్స్, మార్క్స్ షీట్ ఇష్యూడ్ బై బోర్డ్ ఆఫ్ మెట్రిక్యులేషన్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, హయ్యర్ సెకండరీ ఇన్ సపోర్ట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ సబ్మిట్ చేయాలి. మీ మెట్రిక్యులేషన్ ఆర్ 10th అనమాట ఎస్ఎస్సిది. అండ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీరు ఎలక్ట్రికల్స్కి ఎలక్ట్రానిక్స్కి అప్లై చేస్తున్నారంటే ఆ స్పెషలైజేషన్లో మీది హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేయాలి. ఇది హార్డ్ కాపీస్ ఫ్రెండ్స్, సాఫ్ట్ కాపీ కాదు. అంటే ఆన్లైన్ సబ్మిషన్ లేదు, ఆఫ్లైన్ సబ్మిషనే. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేసి ఈ కింద మనకు అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్కి మీరు సెండ్ చేయాలి, పోస్ట్ చేయాలి. చలాన్ అన్నీ ఓబీసీ అయితే కనుక ఓబీసీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్. అండ్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు వర్కింగ్ ఉండుంటే అక్కడి నుంచి మీరు ఎన్ఓసి లెటర్ కూడా పెట్టాలి. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ మొత్తం ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలి. అవన్నీ కూడా అటాచ్ చేసి ఈ కింద మనకు మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి 31st December కల్లా రీచ్ అయ్యేలాగా పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఇలా పోస్ట్ చేస్తే కనుక మీ అప్లికేషన్ ఫామ్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా ఎన్నో రోజులు లేవు ఫ్రెండ్స్. మీరు చలానా తీయాలి కదా, చలానా తీయాలనుకుంటే ట్రైనింగ్ ఇంజనీర్కి వచ్చేసరికి 200 రూపీస్ అప్లికేషన్ ఫీ. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక 500 రూపీస్. అయితే ఎవరైతే క్యాండిడేట్స్ పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ నుంచి ఎక్సెప్షన్ ఉంది. రిమైనింగ్ వాళ్ళకి మాత్రం అప్లికేషన్ ఫీ చలానా కంపల్సరీ తీసి మీరు మీ డాక్యుమెంట్స్తో పాటు అటాచ్ చేసి కంపల్సరీగా పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాల్సిన అడ్రస్ కూడా నేను చూపించాను కదా ఫ్రెండ్స్, అక్కడ మీరు పోస్ట్ చేయండి. అయితే అప్లికేషన్ ఫీ షుడ్ బీ రెమిటెడ్ త్రూ ఎస్బీఐ కలెక్ట్ త్రూ ఆన్లైన్ మోడ్ ఆర్ త్రూ ఎస్బీఐ బ్రాంచ్. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు రీడ్ ద డీటెయిల్స్ అండ్ స్క్రీన్ షాట్స్ ఫర్ మేకింగ్ ద పేమెంట్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచడం కూడా బెటరే ఫ్రెండ్స్. సో
ఇంకా ఎన్నో రోజులు లేదు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఈ లింక్ షేర్ చేసి అప్లై చేసుకోమని చెప్పండి. ఇంకా ఎగ్జాక్ట్గా 1 వీక్ ఉంది, మిస్ అవ్వకండి ఈ ఛాన్స్ని. అండ్ సేమ్ మన మచిలీపట్నం యూనిట్లో ఎలా కన్సిడర్ చేశారో అలాగే ఇక్కడ కూడా కన్సిడరేషన్ ఆఫ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఇచ్చారు. మనకి అగ్రిగేట్ మార్క్స్ వస్తాయి కదా మన హైయెస్ట్ క్వాలిఫికేషన్లో, దాన్ని బట్టి 75 మార్క్స్ అలాట్ చేస్తారు. అండ్ ద రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసరికి వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకున్న ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ మంత్స్ని క్యాలిక్యులేట్ చేసి 6 మంత్స్కి వచ్చేసరికి 1.25 మార్క్ కింద కన్సిడర్ చేసి మీకు ఎన్ని మంత్స్ ఉందో ఆ మంత్స్ అకార్డింగ్ టు దట్ మంత్స్ దే విల్ క్యాలిక్యులేట్ అప్ టు 10 మార్క్స్. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఇక్కడ కూడా వీడియో బేస్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి 15 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్ సెలెక్షన్ ప్రొసీజర్ ఉంది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత ఈ 100 మార్క్స్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ అనేది చేసి దెన్ షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇవే ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఇంకా అప్లై చేసుకోలేదు అనుకుంటే కనుక అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అయితే వాళ్ళకి లింక్ షేర్ చేసి అప్లై చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి. మీ స్పెషలైజేషను దానికి ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నీ చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టు ఉంటే కనుక కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.